జీవితంలో ప్రతి పరిస్థితి మారని స్థితిగా ఉంటే ఆ స్థితిగా ఆయన కోల్చబోతున్నాడు. ఈ రాత్రి గొప్ప కార్యములు చూడబోతున్నావు దేవుడి బిడ్డ. ఈ రాత్రి గొప్ప కార్యములు చూడబోతున్నావు. ఒక గొప్ప ప్రార్థనకు విడుదల పొందబోతున్నావు. ఒక గొప్ప ప్రార్థనకు మహిమను పొందబోతున్నావు. ఒక గొప్ప ప్రార్థన నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతా ఉంది. ఒక గొప్ప ప్రార్థన నీ జీవితంలో ఒక అభిషేకాన్ని ఇవ్వబోతా ఉంది. నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలను చూడాలి అంటే, ఒక గొప్ప కార్యాలను చూడాలంటే ఇదిగో ఒక రాత్రి అంతా పెనుగులాడిన యాకోబుని జ్ఞాపకం చేసుకో. ఒక రాత్రి అంతా పెనుగులాడిన యాకోబుని జ్ఞాపకం చేసుకో. పెనియేలు 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 అని పేరు పెట్టబడిన ఆ యాకోబుని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ప్రభువు నేను పెనుగులాడుతానయ్యా. ఈ రాత్రి ప్రభువు నేను పెనుగులాడుతానయ్యా. నువ్వు ఇచ్చే వరకు, నువ్వు చేసే వరకు, నువ్వు సహాయం అందించే వరకు, నా స్థితి మారే వరకు, నా గతి మారే వరకు, నా యుద్ధం ఆగదు. నా యుద్ధం ఆగదయ్యా. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాకు బలంగా ఉన్నావు, నాకు అండగా ఉన్నావు. నాకు దిగులు లేదు, నాకు చింత లేదు, నేను ఏడవలసిన పని లేదు, నేను భీతి చెందాల్సిన పని లేదు. ఎవరు లేకపోయినా నాకున్నావు, ఎవరు ఉన్నా లేకపోయినా నాకున్నావు, ఎవరు ముట్టినా ఉండకపోయినా పడతావు, ఎవరు తాకినా తాకపోయినా సాగుతావు. రాత్రి నాయన ఒక గొప్ప కార్యం చేయబోతున్నావు, ఒక గొప్ప కార్యం చేయబోతున్నావు, ఒక గొప్ప కార్యం చేయబోతున్నావు. అదిగో పరిశుద్ధాత్మ అభిషేకము, అదిగో పెద్దకొస్తే పండుగ ప్రకటించబడిన అగ్ని, పెద్దకొస్తే పండుగ ప్రకటించబడిన అగ్ని జ్వాల, అగ్ని జ్వాల. ఇదిగో ఆయన పండుగపై ప్రకటించబడతా ఉంది. ఇదిగో ఆయన పండుగపై ప్రకటించబడతా. అదిగో దేవుని ఆత్మ పొందుకో, దేవుని ఆత్మ పొందుకో. ఈ రాత్రి ఆత్మ పొందుకుంటే నువ్వు అద్భుతాన్ని చేస్తావు. ఈ రాత్రి దేవుని ఆత్మ పొందుకుంటే నీ బలమైన కార్యాలు చేస్తావు. ఈ రాత్రి దేవుని ఆత్మ పొందుకుంటే ఈ స్థితిగతులని దేవుని స్వాధీనంలోకి వచ్చేస్తాయి. ఓ శక్తి పొందుకో, శక్తి పొందుకో. ఓ నాకు శక్తి కావాలని అడుగు. అడుగు మీ రాత్రి ఒక్కరిని కాల్చి దేవుని అడుగుతావా? అగలాడుతూ దేవుని అడుగుతావా? ప్రాధాన్యపడుతూ దేవుని అడుగుతావా? నాకు సహాయం చేయ అమ్మయ్యా. ఈ రాత్రి నీ కటి పన్నీటి పొట్టుకు విలువ ఉంది. ఏవేవి నిన్ను నాశనకరం వైపు నడిపిస్తున్నాయో వాటన్నిటి నా దేవుడు విప్పేస్తున్నాడు, విప్పేస్తున్నాడు, విప్పేస్తున్నాడు. ఓ లూజ్ them, oh lose them, oh they will lose them. Every bandage are lose them, every sickness are lose them, every disease are lose them. ప్రతి ఆత్మల మీద తాకుతున్నారు నాయన, ప్రతి ఆత్మల మీద పడుతున్నారు నాయన. మారు మనసు లేని వారికి మారు మనసును ఇస్తున్నారయ్యా, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తున్నారయ్యా, ఒప్పుకోలేని మనసును ఒప్పింపజేస్తున్నారయ్యా. ఆయన అభిషేకం దిగబోతా ఉంది. ఈ రాత్రి ఆయన ఆత్మ అభిషేకం మీద 2 పాటగా దిగబోతా ఉంది. ఈ రాత్రి ఎవరు శక్తి పొందుతారో, ఎవరు బలం పొందుతారో, ఎవరు ఆత్మ పొందుతారో, ఎవరు ఆ జీవాన్ని పొందుతారో, ఎవరు ఆ కృపను అనుభవిస్తారో, ఈ రాత్రి దేవుని శక్తి వారి మీద బహు బలముగా దిగి వస్తారు. దేవుడు స్తుతించు దేవుని బిడ్డ. ఈ రాత్రి దేవుడు స్తుతించు దేవుని బిడ్డ. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే స్తుతి. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా అని మాట్లాడు, మాట్లాడమ్మా, మాట్లాడయ్యా, మాట్లాడు. ఈ ఆరాధన నీ కొరకే, ఈ ఆరాధన నీ కొరకే. నువ్వు స్తుతించడానికి నీ కడుపులో ఎంత దాచుకున్నావు, నీ కడుపులో ఎంత దాచుకున్నావు. వేదనంతా కొమ్మరించి యేసయ్య పాదాలకి వెలిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టము, ఇష్టం. దేవులో దేవుని కార్యాలు నెరవేరుడుగా వారి చుట్టూ కట్టబడిన ప్రతి సాతాను రాజ్యము కూలిపోయేవు. ఈ రాత్రి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, కొలువులు కలుగు చేసి పరిస్థితులన్నీ మార్చివేసి ద్వారాలన్నీ మూసివేసిన ఆ సాతాను యొక్క తంత్రాలన్నీ నాశనం అయిపోవు. ఈ రాత్రి ఆరాధనలో పాల్గొని పొంది ఆరాధించి నిజముగా ఆరాధించిన కుటుంబం మీద ఆయన బలమైన ఆశీర్వాదం దిగుతుంది. బలమైన ఆయన సన్నిధి మన మధ్యకు దిగుదుగా. బలమైన ఆశీర్వాదం మన మీద పలకరించుగా. ఇదిగో ఈ రాత్రి ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద యేసయ్యా నా ఆత్మను, నీ ఆత్మను కుమ్మరించయ్యా అని అందరము 2వ స్థానం దేవుడి వైపు చాలుతాం. ఈ రాత్రి 2వ వైపు చాలుతాం.
ఎవరైతే ఆత్మను దర్శించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ఫలాన్ని పొందాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నారో, వారి మీద ఈ రాత్రి నా యేసు ఆయన ఆత్మను కుమ్మరించునుగాక.